నేనైతే రంజిత్ కోసం ఇంకా గణేష్ కోసం అయితే చపాతీలు చేస్తున్నా. ఎందుకు వాళ్ళిద్దరి కోసం చేస్తున్నా అంటే వాళ్ళిద్దరైతే దర్శనానికెళ్తున్నారు వేములవాడ టెంపుల్‌కి. సడెన్‌గా ఎందుకెళ్తున్నావు అని చెప్పి రంజిత్‌కి అడిగితే, ఎందుకో నాకు ఇంట్లో ఉంటే మనసున పట్టట్లేదు. అందుకనే దేవుళ్ళ దర్శనానికెళ్తున్నా అని అన్నాడు. నన్ను పాపను కూడా తీసుకెళ్దాం అనుకున్నాడు దర్శనానికి. కానీ వర్షం పడడం వల్ల క్యాన్సల్ అయిపోయినాం. ఇంక నేను, పాప. రంజిత్ మమ్మల్ని వదిలి ఎళ్తున్నాడని రంజిత్‌కి, ఇంకా రంజిత్ ఒక్కడే వెళ్తున్నాడని చెప్పి నాకు కొంచెం అంటూ బాధ ఉంటది. పాప అయితే చూడండి వాళ్ళ డ్యాడీ ఎళ్తుంటే పట్టుకొని మరి నేనొస్తా, నేనొస్తా అని చెప్పి అంటుంది. మనం కూడా చిన్నప్పుడు అంతే కదా! మన డ్యాడీ బయటికెళ్తుంటే నేనొస్తా, నేనొస్తా అని చెప్పి డ్యాడీని పట్టుకొని ఏడుస్తూ ఉంటాం. ఇంకా రంజిత్ అయితే బయలుదేరిండు దర్శనానికి. పాపం పాప చూడండి ఎంత డల్‌గా చూస్తుందో వాళ్ళ డ్యాడీకి. ఇక అంతలోనే అభినందన్ కూడా వచ్చేసిండు ఆడుకోవడానికి. నిన్న పెట్టిన వీడియోలో అందరూ కామెంట్లు ఏం చేసిర్రంటే, నేను నవ్యాకని నా మనసులో ఉన్న మాటలే అన్నా అని చెప్పి కామెంట్ చేసిర్రు. కానీ ఎవరేమనుకున్నా నాకు ఫరక్ పడదు. నేనేంటో నవ్యకకి తెలుసు. నవ్యక్క ఏందో నాకు తెలుసు. ఇంకా మేమిద్దరం ఎలాంటి వాళ్ళం అనేది మా ఫ్యామిలీ అందరికీ తెలుసు. మా ఇద్దరి మధ్య ఉండే బాండింగ్ అయినా అదంతా మా హస్బెండ్స్‌కి, మా అత్తమ్మ, మామయ్యకైతే తెలుసు. నవ్యకతోటి నా బాండింగ్ నా పెళ్ళైన తర్వాత స్టార్ట్ అవ్వలేదు. నా పెళ్ళికి ముందు నుంచే నాకు నవ్యక్క, శివాజీ బావ, గణేష్ అందరూ తెలుసు. ఇంకా అర్థమయ్యే వాళ్ళు అర్థం చేసుకుంటారు. అర్థం కాని వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెట్టుకుంటారు. ఓకే మరి బాయ్.